మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వనపర్తిలో కాంగ్రెస్ రాజకీయం దుమారం లేపుతుంది. అయితే మూడో వార్డుకి చెందిన చీర్ల రజనీ కుమార్కు టికెట్ ఇస్తామని ఆశ చూపి మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామని ఆశ చూపి ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం మనకు సంబంధించి మూడో వార్డుకి సంబంధించిన రజనీ గారు ఉన్నారు. మేడం, మీకు ఎలాంటి ఆశ చెప్పారు, ఏం జరిగింది? మాకు చైర్పర్సన్ పదవి ఇస్తానని ఎమ్మెల్యే గారు మాటిచ్చారండి. ఈ అవకాశం ఖచ్చితంగా కల్పిస్తాను, మీరైతే నామినేషన్ వేయండి అని చెప్పాడు. నేను అదేవిధంగా నామినేషన్ వేసి వార్డుకు వచ్చి ప్రజలందరూ కూడా నా కోసం, మా వార్డు ప్రజలందరూ కూడా మా కోసం చాలా కృషి చేసి నన్ను వనపర్తి జిల్లాలోనే భారీ మెజారిటీతోనే గెలిపించారు. గెలిపించిన తర్వాత మున్సిపాలిటీకి వచ్చే కంటే ముందు వరకు కూడా ఎమ్మెల్యే గారు మాకే అన్నీ చెప్తూ వచ్చారు. తీరా మున్సిపాలిటీలోకి వచ్చిన తర్వాత పర్సన్స్ పేరు వేరే అయింది. దాంతో నాకు మనస్తాపాన్ని చెంది నేను ఏం చేయాలో అర్థం కాని టైంలో నేను నా పదవికి రాజీనామా చేశాను. రాజీనామా ఆమోదించారా మీది? ఆర్డీఓ గారికి ఇచ్చేసానండి. నిన్న ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత నా రాజీనామా లెటరు ఆర్డీఓ గారికి ఇచ్చేసి వచ్చేసాను. ఇదే అంశానికి సంబంధించి ఆమె భర్త చంద్ర గారు ఉన్నారు. అన్న, 70 ఏళ్ళ కాలంలో మీరు కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నారు. చివరికి మీకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తాని ఆశ చూపి ఇవ్వలేదంటున్నారు. దీని మీద ఏం మాట చెప్తారు? వాస్తవానికి అయితే ఏమైందంటే, మేము కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత కలిగిన కుటుంబం అన్న మాది. కాంగ్రెస్ పార్టీకి గత 70 ఏళ్ళు చేసుకుంటూ వచ్చాము. అందులో భాగంగా కూడా మాకు కొత్తగా ఎమ్మెల్యే గారు మేఘారెడ్డి గారు అయ్యారు. ఎమ్మెల్యే గారు మేఘారెడ్డి అయిన తర్వాత కూడా మాకు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా మాకే అవకాశం కలిసిందని మాకు మాట కూడా ఇచ్చారు. అదే దాని ప్రకారంగా మేము కట్టుబడి కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చామన్న. దాని తర్వాత మనం ఎలక్షన్స్ కంటే బిఫోర్ కూడా నేను మా శ్రీమతి గారిని నామినేషన్స్ కంటే ముందు కూడా మేము 4 దఫాలుగా చర్చించడం జరిగిందన్న. అన్న, మీరు ఒకవేళ మీరు విల్లింగ్ ఇస్తేనే నేను నిలబెడతానన్న ఆ మాట కూడా మాట్లాడడం జరిగింది. ఇట్లా 4 దఫాలు మాట్లాడిన తర్వాత వాళ్ళు మాకు విల్లింగ్ ఇచ్చారన్న. విల్లింగ్ కూడా ఇచ్చిన తర్వాతనే మేము పోయి నామినేషన్ జరిగింది. అత్యంత భారీ మెజార్టీగా మాకు వార్డు ప్రజలు గెలిపించడం జరిగింది. దాని తర్వాత కూడా క్యాంపు రాజకీయాలకు తెరలేపారన్న. క్యాంపు రాజకీయాలు కూడా మేము పోయామన్న. క్యాంపు రాజకీయాలు కూడా మేము సేమ్ అదే వాదన మేము వినిపించాము. దానిలో 7 మంది చైర్పర్సన్ కొరకు వాళ్ళు పోటీ పడ్డారన్న. అంతిమంగా 2 వచ్చినారన్న. 2 వచ్చిన తర్వాత 2 కంసకం కూర్చోబెట్టి మాకు చెప్పిన పాపన కూడా లేదన్న. అది నాయకులు అంటే కేవలం వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళకి చెప్తున్నది. మాకైతే ఒక్కటే అస్యూరెన్స్ ఇచ్చారన్న ఎమ్మెల్యే గారు. 2.5 చేయాలని ఆలోచన మాకుంది, మీకు మొదటి అవకాశం ఖచ్చితంగా మీకే ఇస్తాము అని అదే ఒక మాట మాకు చెప్పుకుంటూ పోయారు. మనకు ఈవెన్ నిన్న ఉదయం కూడా బస్సులు ఎక్కేటప్పుడు కూడా మాకు ఒకటే అస్యూరెన్స్ ఇచ్చారన్న, మీరు చాలా కూల్గా ఉండండి, ఖచ్చితంగా మేము మీ పేరే పెడతాము, మేము మీ పేరే ప్రపోజల్ పంపిస్తాం, మీ పేరే ఖచ్చితంగా ఫస్ట్ చెప్తామని చెప్పారన్న. ఖచ్చితంగా మాకు అవకాశం ఉందని మాకు సంతోషపడ్డామన్న. కానీ తీరా చూస్తే ఇక్కడ పేర్లు చేంజ్ అయిపోయాను. దానికి చాలా ఆవేదనతో ఉన్నాను. ఎందుకు ఇలా జరిగిందో మాకు కూడా అర్థం కావట్లేదన్న. అంటే చివరి వరకు ఇస్తానని మీకు ఇచ్చి చివరి రోజు మీకు ఇవ్వకపోవడంపై మీరు ఏమని చెప్తున్నారు? దీనికి ఇది ఉన్నకి కుట్రలో భాగం అనుకుంటున్నాను. అంటే వాళ్ళు ఏమి ఆలోచించున్నారంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, కేవలం ఒక రాజకీయ అవగాహన కానీ లేకుంటే రాజకీయ నేపథ్యం లేదు, వాళ్ళు స్టాంప్ ప్యాడ్ కావాల్సిన ఒక చైర్మన్ కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు రిప్రజెంట్ చేస్తారనిపిస్తుంది ఈరోజు నిన్న జరిగిన కార్యక్రమం. ఎందుకు ఓన్లీ వాళ్ళు స్టాంప్ ప్యాడ్ కావాలి అంటే, వాళ్ళు కేవలం వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టాలి, తెర వెనుక ఉండి ఒక 2-3 ఉండి ఆయన మున్సిపాలిటీ చెలాయించుకున్న దాని ప్రకారంగా భాగ్యం జరిగి అనుకుంటాము. దాంతో మేము ఒక బీసీ బిడ్డలకు ఒకవేళ బీసీ అనే చిన్న ఫ్యామిలీకి ఇస్తే 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వీళ్ళు అందరినీ కలుపుకొని పోయి వీళ్ళని మన పార్టీని కానీ పట్టణాన్ని కానీ అభివృద్ధి చెంది వీళ్ళు దినదిన అభివృద్ధి చెంది రేపు రోజు మాకు వీళ్ళు ఎక్కడన్నా మాకు ఏమన్నా ఆటంకాలు సృష్టిస్తారన్న ఉద్దేశంతో మనం ఈడో తొక్కేశారని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా బీసీ బిడ్డలను ఎందుకంటే రాజకీయంగా ఎదగకుండా అని మేము అనుకుంటున్నాం. నేను జరిగిన పరిణామాలు దానికి అనిపిస్తుంది. మీరు ఇవ్వండి, ఒకవేళ నా మీద మీకు కోపం ఉంటే నాకు ఇవ్వద్దని, కానీ కొద్దో గొప్ప మన రాజకీయ అనుభవం ఉన్న ఫ్యామిలీకి ఇవ్వాలి కదా. వాళ్ళకు ఆయన ఇచ్చిన మన మాధవి రమేష్ గారికి కానీ కేవలం రాజకీయ ఈ 50 ఏళ్ళలో ఆమె దాదాపు 50-52 ఏళ్ళు ఉన్నాము. వాళ్ళకు రాజకీయ నేపథ్యం లేదు, కుటుంబం రాజకీయ అవగాహన లేదు, మున్సిపాలిటీ
అవగాహన లేదు, ప్రజా సమస్య మీద తెలియదు, ఏమి తెలియదు అన్న. ఓన్లీ వాళ్ళు వ్యాపారస్తులు, మిత్తిల వ్యాపారస్తులు, వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళని డమ్మీ క్యాండిడేట్ చూసి అంటే స్టాంప్ ప్యాడ్ తీసుకొచ్చి పెట్టుకుంటే మా ఆటలు సాగుతాయి. ఈ చంద్రగానికి ఇస్తే ఒక చీరచంద్ర అనే వ్యక్తి ఇంత సీనియర్కి ఇస్తే వాళ్ళందరినీ కలుపుకొని పోయి మమ్మల్ని ముందరకు సాగనీయాడు, మమ్మల్ని ముందరకు కూడా పిల్లలు ముందరకు పోతాడు, వీళ్ళని ఇక్కడనే భూస్థాపితం చేద్దాం, బీసీ బిడ్డలను ఎక్కడ ఎదగనీయకుండా చేసే భాగంలో కుట్రల భాగంగా జరిగిందని మేము భావిస్తున్నాం అన్న. ప్రధానంగా మన గత ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో చూస్తే ఇటు చిన్నారెడ్డి వర్గం ఇటు మేఘారెడ్డి వర్గం అంటూ రెండు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీరు చిన్నారెడ్డి వర్గం నుంచి వచ్చారు, అది ఏమైనా మీ మీద తెర చూపిందంటారా? అన్న ఫస్ట్ మొట్టమొదటిగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు మనకు మేఘారెడ్డి గారు ఈ మధ్యలో మన ఎలక్షన్స్కి వచ్చాయి. దాదాపుగా మేము గత 40 ఏళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నడిచింది మొత్తం చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో. ఇక్కడ వనపర్తిలో కాంగ్రెస్ పార్టీ ఎంతమంది కార్యకర్తలున్నా అది ఖచ్చితంగా మన చిన్నారెడ్డి గారి శిష్యులేమన్నా. ఆ శిష్యుల భాగంగా ఆయన అండర్లో ఒక నిబద్ధతోటి, ఒక నిజాయితీతోటి, ఒక క్రమశిక్షణతోటి ఆయన అండర్లో పనిచేసిన చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఆయన అంత దూరదృష్టితో మన పార్టీకి పనిచేస్తూ పార్టీని బతికించిన వ్యక్తి ఆయన మహోన్నతుడు, దాని ఎవరికి సందేశం లేదు. ఆయన కూడా మన బీఫామ్ పోయిన తర్వాత కూడా ఆయన ఒక్కటే మాట చెప్పాడండి. ఏం చెప్పాడంటే కాంగ్రెస్ పార్టీ మనది, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒడిదుడుకులు ఖచ్చితంగా ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ అన్నాక ఎవరికైతే బీఫామ్ ఇస్తారో వాళ్ళకి ఖచ్చితంగా పనిచేయమని చెప్పాడు. ఆయన ఆర్డర్లోనే మేము అప్పుడప్పుడు పట్టణ పార్టీ అధ్యక్షుడు ఉండి ఆయన దిశానిర్దేశాలను మేము ఆయన చెప్పిన దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీకి మేఘారెడ్డి కొరకు ఓపెన్ బైహార్ట్గా అతోప్పుడు కార్యకర్త కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఒక్కరు మేఘారెడ్డి గెలుపు కొరకు అహర్నిశలు కృషి చేసాం. ఈ గత 2 సంవత్సరాలు కూడా మేము మేఘారెడ్డి ఎమ్మెల్యే అండర్లోనే మేము పనిచేస్తూ వస్తున్నాము. దాని ఎలాంటి సందేశం లేదన్నా, మేము ఎలాంటి ఎవరి గ్రూపు కాదు, మాది ఒకటే గ్రూప్ అన్న, కాంగ్రెస్ పార్టీ గ్రూపు, మేము దానిలోనే మేము పనిచేస్తూ వచ్చామన్న. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా చోట బీసీలకే ఇస్తున్నాను, బీసీలకే మేయర్ పదవి దక్కింది. ఈ నేపథ్యంలో మీకు ఇస్తానన్న హామీ అయితే రాకపోవడంపై ఏదైనా అధికారికంగా మీరు ఏమైనా అంటే పై అధికారులకు ఏమైనా పార్టీ నాయకత్వానికి ఏమైనా కంప్లైంట్ చేశారా? అన్న మేము ఇంతవరకు మేము ఎక్కడైతే కంప్లైంట్ చేయలేదన్న, ఏదో ఒక్కొక్క నిర్ణయం జరిగిన విషయం ఇది, మేము దాని తర్వాత మేము తీసుకుంటాము. అయితే మేము చెప్పేది కూడా ఒకటే అన్న, వనపర్తిలో కాంగ్రెస్ పార్టీలో మనకు 20 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతి గుర్తు మీద గెలిచారు, 2 కాంగ్రెస్ పార్టీ మద్దతు గెలిచారు, మొత్తం 22 మంది గెలిచారన్న. 22 మందిలో కేవలం అగ్రకులాల వరకు ఉన్నది ఒక్కరన్న, 6 వయసులో ఒకరు, అది కూడా రాజకీయ కుటుంబం కాదు అన్నది. అసలు రాజకీయ ఓనమాలు తెలియని క్యాండిడేట్ గెలిచాడన్న. 100% ఇది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత నాకు లాస్ట్ మినిట్ వరకు, లాస్ట్ డే వరకు, లాస్ట్ గంట వరకు కూడా నాకే చెప్పారన్న, చందర్ నీకే వస్తుంది అవకాశం, నీకే ఇస్తాము, మీరు ఇంత లాయల్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంటున్నారు కదా, మేము నీకే చేస్తామని చెప్పారని మనం ఇచ్చారు. కానీ తీరా ఈ రిజల్ట్ చూస్తే మాకు ఏమనిపిస్తుంది అంటే ఎక్కడో ఒకటి ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగిందన్న. ఇది మాత్రం వాస్తవం ఇది. ఎందుకంటే 22 మంది కౌన్సిలర్ ఉన్న దానిలో ఒక్క 6 వయసుడికి 21 మంది ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ కలిపిన కౌన్సిలర్లు కాదని చెప్పి మీరు రాజకీయ అవగాహన లేని, రాజకీయ సంబంధం లేనిది, రాజకీయ ఓనమాలకు తెలియదు, మున్సిపాలిటీ గురించి తెలవని వాళ్ళకి ఇచ్చారంటే దాని అర్థం ఏంటన్నా, కీలుబొమ్మకు ఎవరైతే స్టాంప్ ప్యాడ్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచనతో వాళ్ళు తెర వెనుక ఉండి చేసే కార్యక్రమం భాగంగా ఒక బీసీ నాయకుడిని అనగదొక్క కార్యక్రమంలో జరిగిందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా నిన్న చైర్మన్ పదవి జరిగినప్పుడు మీరు వాళ్ళకి మద్దతు పలికారా? వాళ్ళు ఖచ్చితంగా పిలిచాను. ఎందుకు మా మద్దతు పలికామంటే మేము కాంగ్రెస్ బీఫామ్ మీద మా శ్రీమతి గారు గెలిచారన్న. ఒక కాంగ్రెస్ పార్టీ కుటుంబం 70 సంవత్సరాల మేము అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఖచ్చితంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేము బీఫామ్ మీద మా శ్రీమతి గారు గెలిచారు, నేను ఒక పార్టీ అధ్యక్షునిగా ఉన్నా, ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి లోబడే పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే మేము చైర్మన్ అభ్యర్థి చెప్పారో వైస్ చైర్మన్ అభ్యర్థి మేము ఎక్కడ అలిగేసి చేయలేదు. మేము దానికి గౌరవించి మా శ్రీమతి గారికి వాళ్ళకే ఓటేశారన్న. వాళ్ళకే ఓటేసిన తర్వాత వాళ్ళ కృతజ్ఞత చెప్పి నేను దాని తర్వాత మేము భవిష్యత్తు మేము రాజీనామా చేయడం జరిగింది. మేము ఎక్కడ పార్టీని మేము ధిక్కరించలేదు, మేము పార్టీకి లోపడే పనిచేసామన్న. ఇప్పుడు రాజీనామా చేశారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అన్న? ఇది ఖచ్చితంగా నేనైతే చాలా మనస్తాపం, చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే 70 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీతోటి మేము మాకున్న అనుబంధం కానీ, ఎమ్మెల్యేలు కానీ, అందరం కానీ మేము జనరల్గా మేము పార్టీ కొరకు మనకి పని చేసుకుంటూ మనకు నమ్మకం పెట్టుకుంటూ వచ్చారన్న. అదొక్క మనకు చాలా ఎంత బాధగా ఉందంటే అసలు నా వర్ణతీతో నా బాధ. అంటే కంసేకం నాకు ముందనే చెప్పాలి, నీకు ఇవ్వము అని నేను నిలబడ్డానండి. ఆ శ్రీమతిని నీ తీరా నమ్మించి అన్నీ చేసి దగ్గర తీసుకొచ్చి గంటలో మీరు చేంజ్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇది నాకు నచ్చలేదన్న. దానికి నచ్చకనే నేను పార్టీకి రాజీనామా చేసినా, మా శ్రీమతి దానికి రాజీనామా చేసి మేము నిరంతరం మా భవిష్యత్ కార్యాచరణ కూడా మేము నిరంతరం ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల పక్షాన్ని పోరాడతాము, ప్రజలకు ఏ సమస్య ఉన్నామో ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తాము, ప్రజల మధ్యనే ఈ స్వేచ్ఛ జీవితాన్ని కూడా మేము ఖచ్చితంగా ప్రజల కొరకే మేము ఖచ్చితంగా పాటుపడతాం అనేది. నేను ఇంకా ఇప్పుడు నేను ఉన్న వాస్తవం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. ఒకవేళ వాళ్ళు స్పందించి నా దగ్గర చర్చలు జరిపితే అది ఖచ్చితంగా నా వాయిస్ ఖచ్చితంగా వినిపిస్తాను. ఒకవేళ స్పందించకుండా కూడా నేను ఏం చేయలేను. ఎందుకంటే పై స్థాయి నాయకులు కూడా నేను పరిస్థితి లేదని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి నేను ఆల్రెడీ రాజీనామా చేశాను. నేను ఒకవేళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ డీసీసీ గారిని పిలిచి మాట్లాడితే ఒకవేళ దాని గురించి ఏమైనా ఆలోచిస్తామన్నా, అంతవరకు అయితే మనం ఏం ఆలోచన అయితే లేదన్న నాకైతే.
దీనికి సంబంధించి మన వాటికి సంబంధించారు ఇప్పుడు ఒకసారి అంటే కాంగ్రెస్ పార్టీకి సీనియర్ ఉన్నాడు, సీనియర్కి ఇస్తారని అన్నారు, ఇవ్వలేదు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అన్న మాకు కూడా రోజు కాంటాక్ట్ ఉన్నాడు అన్న. దాదాపుగా 3 రోజులు క్యాంపింగ్లో ఉన్నాడు. మనం ప్రతిసారి ఫోన్లు చేస్తున్నాం, అన్న ఏంటంటే లేదు మనకే అన్నాడు. లాస్ట్ టైంలో కొత్త వచ్చే వరకు కూడా కొత్త దగ్గర వచ్చేటప్పుడు కూడా 1/2 అవర్ టైం ఉంది అన్నకు. అప్పుడు కూడా చేసిన అంటే లేదు ఇట్లా అయిపోయింది ఇట్లా అంటే ఏందన్నా మళ్ళీ నెక్స్ట్ టైం అని. ఆల్రెడీ అన్న నీకు ఇంతగానని చెప్తాం కదన్నా మా బాధలు అన్న. వార్డులో తిరిగేటప్పుడు మా వార్డు ప్రజలు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఏమని, ఇక్కడ నువ్వు గెలిచినావు, ఇక్కడ క్యాన్వసింగ్ చేయొద్దు, నువ్వు ఫస్ట్ పై అధికారుల దగ్గర నువ్వు ఎమ్మెల్యే సభ తోటి మాట తీసుకొని. ఎమ్మెల్యే గారు డైరెక్ట్ మా వార్డులో వనపర్తి 33 వార్డులలో ఎక్కడ గడప తిరగలే మా వార్డు తప్ప. మా వార్డు ప్రజలు ఆయన ఓటు అడగడానికి వస్తే ఫస్ట్ చైర్మన్ చేయాలి అంటే ప్రతి వార్డు ఇంటికి చెప్పుకుంటూ పోయిండు ఎమ్మెల్యే సాబ్, చందరే చైర్మన్. కానీ మా వార్డు ప్రజలు డైరెక్ట్ చంద్రన్నకి చెప్తుండ్రి, ఆ మేడం చెప్తుండ్రి, ఇది ఈడ గెలిచినావు కానీ ఫస్ట్ పై వాళ్ళకి చూసుకో, నువ్వు ఆడ చూసుకో అంటే అన్న లేలే ఈజీ తీసుకున్నాడు. కానీ ఇంత మోసం చేస్తారని అన్న కూడా తెలియదు, మా వార్డు ప్రజలు కూడా తెలియదు. ఇప్పుడు మా వార్డు ప్రజలందరూ చాలా బాధాకరంగా ఉన్నారు. మీ కౌన్సిలర్కు చైర్మన్ పదవి వస్తుందని ఆశించారు, రాకపోవడంపై మీరు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? గౌరవ మేఘారెడ్డి సార్కి ఇది గుర్తుంచుకోవాలి. ఆయన ఒక బాధ్యత మనిషికి మాట ఇచ్చి మాట తప్పుకోవడం తప్పు, అది ఆయన అట్లా చేయకూడదు. ఇది 3 వార్డు ప్రజలందరి తరఫున నేను ఖండిస్తున్నా. మాట ఇచ్చినాక మాట తప్పే ఒక మేఘారెడ్డి ప్రజాపతి అయిన తర్వాత ఇంత మాట తప్పకూడదు. ఆ బీసీ అనే వ్యక్తికి మాట ఇచ్చిన తర్వాత పాప మా పిల్లాడు ఇంత కృషి చేసి పట్టుదలతో సాధించిన వ్యక్తి విజయంకి అతను ఆపద కాదు, ఇది తప్పని నేను చెప్తున్నా. నా 3 వార్డు మైనార్టీ ప్రజలు 70% ఉంటారు, 70% ప్రజలు దీన్ని తిరస్కరిస్తున్నాం మొత్తం. ఇదే విషయంపై ఎలా ఖండిస్తున్నారు? మాకైతే చాలా బాధ ఉంది, ఎందుకంటే చెప్పుకోలేము మేము. ఈ గేర్ల ప్రతి ఇంటికి పోయినా మాకు ఉన్నది ఏంది, నిన్న దగ్గర 1000 ఫోన్లు వచ్చినాయి నాకు పర్సనల్గా. ప్రతి ఒక్కరు అదే మాట, ఇట్లా ఎందుకు చేసిండ్రు. ఆ మేఘారెడ్డి గారికి తెలవాలి, వాళ్ళకి తెలవాలి, మనకైతే ఏం తెలియదు. ఇదైతే అందరం ఏకఖండంతో ఖండిస్తున్నాం. ఎందుకంటే మాకు చాలా అంటే ఏడుపోకూడదు తక్కువ కానీ అన్ని బాధలే ఉన్నాయి. గత 2.5 సంవత్సరాల నుండి మా మీద కేసులు కూడా అయినాయి, కొన్ని కేసులు ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా. ఆయనతోనే మేము ఏ రోజు చేజాపి ఒక పదవి అనుభవించలేదు ఇంతవరకు. ఆయన ఒక్కడే ఆయనకు ఒక్కరికి వస్తే మేము అంతా గల్లీల వల్ల చాలా సంతృప్తిగా ఉంటాం. చిన్నదానికి పెద్దదానికి సావులకు బావులకు దేనికైనా ఆయన ఆదుకున్నాడు. ఆయన సొంతం జోబులోకి వెళ్ళి కొన్ని కోట్ల రూపాయలు అయిపోగొట్టుకున్నాడు గతంలో, ఇప్పుడు కాదు, గత 20-25 ఏళ్ళ నుండి ప్రతి ఒక్కరికి అంటే కులం మతం తేడా లేకుండా కూడా ఆయన సాయం చేసి ఉంటారు. ఏదన్నా మనకు ఒకటి వస్తుంది, ఆయన అయితే మేము అయినట్టే అనుకున్నాం. అందుకు చాలా కష్టపడ్డాం. 530 ఓట్లు మెజార్టీ, భారీ మెజార్టీ మా వాటిలో ఎవరికి రాలేదు వనపర్తి వల్ల. ఆయనకు కూడా తెలుసు మళ్ళీ ఆయన ఎవరు మ్యానిపులేట్ చేసిండు మేఘారెడ్డి అయితే మాకైతే తెలియదు, కానీ ఫుల్ మ్యానిపులేట్ జరిగింది దీనిలో. నా చివరి క్షణం వరకు నేను కూడా హైదరాబాద్ పోయినా నన్ను కాలు కూడా కిందికి పెట్టనీయలేము. ఆయన ఫోన్ చేసి వెళ్ళిపో అంటే ఊకొచ్చేసిన ఇటుకి నేను. అంటే అంత మ్యానిపులేట్ చేసిండు మేఘారెడ్డిని అయితే, మ్యానిపులేట్ చేసిండు. ఎవరు పెద్ద శక్తులే ఉన్నాయి దీనిలో. ఎందుకంటే మామూలుగా అయితే కదా ఆయన ఓపెనాట్లీ ఏ రోజైనా సరే మా ఇంట్లో కాడికి వస్తే కూడా చందర్ అంటే నాకు తమ్ముళ్ళాక అని చెప్పిండు. చివరి క్షణాన ఏం జరిగిందనేది ఆ భగవంతుని తెలియాలి. ఇది మాత్రం అన్యాయం జరిగింది పార్టీకి కాదు, ఇంకా రాబోయే కాలంలో పార్టీకి చాలా పెద్ద దెబ్బ ఇది. గత 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి ఎలక్షన్లు ఉన్నాయి, ఎమ్మెల్యే ఎలక్షన్లు. అప్పుడు మాత్రం మా సత్తా ఏందో చూపిస్తాం. 3వ వార్డు నుంచి గెలుపొందడం, అలాగే 70 సంవత్సరాల తమ కుటుంబం ఫ్యామిలీ మొత్తం కూడా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తుంది. అలాంటి వ్యక్తిని చివరి వరకు తనకు మున్సిపల్ చైర్మన్ పదవిని ఇస్తానని ఆశ చూపి చివరి నిమిషంలో తను వెనక్కి తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను, అధిష్టానం నుంచి ఎన్టీఆర్ని పిలుపు వస్తే దానిపై ఆలోచిస్తాను, ఖచ్చితంగా తనకు ఇప్పటికైనా కూడా అధికారులు ఏదైతే అధిష్టానం గుర్తించాలి, తనకు న్యాయం చేయాలంటూ చీర్ల రజనీకాంత్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కర్ణాకర్తో మణిప్రసాద్, సుమన్ టీవీ, మహబూబ్ నగర్.